తేజ హీరోగా నటించినటువంటి ఇరుముడి మూవీ తాజాగా రిలీజ్ అయింది. ఆడియన్స్ అయితే మాత్రం మరి మామూలుగా లేదు. ఎక్కడైనా విజిల్స్ చప్పట్లో వింటాము, కానీ ఎక్కడైతే స్వామి శరణమయ్యప్ప అంటూ ఒక కీర్తనలు ఆ యొక్క మాటలు అయితే మనకు థియేటర్లో వినిపించాయి. ఇక మాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సినిమా కోసం మాలేసారా లేకపోతే మాలో ఉంటూ అయ్యప్ప మీద అభిమానంతో వచ్చారు కొనుక్కుందాం. ఎలా ఉందండి? స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. యాక్చువల్గా మేము ఓనం కోసం మాల వేసామండి. 41 రోజులు లాస్ట్ మంత్ 15th మాల వేసుకున్నాము. మేము మాల వేసుకున్నాం. మేము మాల ధరించినప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వడం అనేది మా యొక్క మాలధారణ ప్రాసెస్లో ఇదొక మంచి అనుభూతి అని చెప్పొచ్చు. ఈరోజు సంగం శరత్ థియేటర్లో జై సినిమాస్ వారు స్పెషల్ షో వేయడం జరిగింది. సో మేము రావడం జరిగింది అనమాట. మల్లెపూల పల్లకి సాంగ్ వల్ల ఎస్పెషల్లీ వచ్చాము. యాక్చువల్లీ మేము కూడా రవితేజ గారి ఫ్యాన్సే. మాలధారణలో ఉన్నప్పుడు మేము కూడా ఈ సినిమా కోసమే వెయిట్ చేసాం ఎన్ని రోజులు. సో మూవీ గురించి చెప్పాలంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క పాప, తల్లి కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క అమ్మాయి ప్రత్యేకంగా ఈ సినిమా చూడవలసిందే. ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా. నేను డెఫినెట్గా చెప్తున్నానండి, ఈ వీక్లో ఈ సినిమా 300 crores ఖచ్చితంగా దాటుతుంది. చాలా బాగుంది మూవీ మాత్రం. ఎస్పెషల్లీ ఈరోజు ఈవినింగ్ షో నుంచి జనాలు అయితే ఖచ్చితంగా తండోపతండాలుగా వస్తారు. రేటింగ్ అయితే నేను నా యొక్క స్వయంగా 9.5, 10 అయితే కంపల్సరీ ఇస్తాను. మూవీ చాలా బాగుంది. థియేటర్లో సందడి ఏంటండి, ఎక్కడైనా మనం ఒక డైలాగ్ చెప్పాడు, లేకపోతే ఒక ఫైట్ చేశాడు, ఒక డ్యాన్స్ చేశాడంటే ఒక విధంగా ఉంది, ఐటమ్ సాంగ్స్ గింతారంటే ఎలాగుంది. కానీ స్వామి శరణమయ్యప్ప అంటూ కీర్తనలు పాడడం ఏంటి కుర్రోళ్ళు కూడా. స్టార్టింగ్లో మూవీ అనేది కట్టు స్ట్రాంగ్ మనకి ఫస్ట్ హాఫ్లోనే వచ్చేస్తుంది. చాలా బాగుంది. సో మూవీ స్టార్టింగే సాంగ్తో అవుతుంది. సో అందరూ కూడా స్టార్టింగ్ నుంచి అయ్యప్ప స్వామి వైబ్లో ఉంటారనమాట. ఇంటర్వెల్ వరకు. ఇంటర్వెల్లో కూడా మొత్తం మనకి సీలేరు ఊరు మొత్తం నీట్గా చూపించుకుంటూ వస్తారు. శివ నిర్వాణ డైరెక్షన్ మెయిన్గా ఫస్ట్ హాఫ్లో మనకి పీక్గా ఉంటుంది అనమాట. అతనిలో కొత్త కోణం చూస్తాం మనం. ఇలాగ కూడా శివ నిర్వాణ గారు ఇంతకుముందు మూవీస్ తను తీయలేదు. ఈసారి ఫస్ట్ హాఫ్లో మనము అతన్ని కంపేర్ చేయొచ్చు. మజిలీ కానీ అది నాన్నగారి నిన్ను కోరి కానీ వాటితో కంపేర్ చేయొచ్చు. వాటితో ఎమోషన్ వైజ్గా కంపేర్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ మిమ్మల్ని పిండుతుంది కంప్లీట్గా. మీలో ఉన్న ఎమోషనల్ కోణం అంతా బయటికి తీస్తుంది. మీరు ఖచ్చితంగా ఏడుస్తారు సెకండ్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసి సెకండ్ హాఫ్ అదొక వేరే అండి. రెండు కంప్లీట్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మీరు ఒకలాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కంప్లీట్గా మీరు కూర్చొని అయ్యప్ప స్వామి యొక్క పాట మల్లెపూల పల్లకి డప్పు శ్రీను వారు ఎవరైతే పారారో, డప్పు శ్రీను గురుస్వామి మెయిన్గా అతనికి పాదాభివందనాలు చేసుకుంటూ, డప్పు శ్రీను గారి నుంచి వచ్చిన మల్లెపూల పల్లకి పాట అసలు జీవి ప్రకాష్ గారు చెప్పినట్లు కూడా సినిమా మధ్యలో మనకి డీజే వర్షన్స్ కూడా ఉన్నాయి. మధ్యలో సర్ప్రైజ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అవి కూడా చాలా బాగుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ ప్లాట్స్ ఈ సినిమాలో మెయిన్గా చెప్పాలంటే ట్విస్ట్ అండ్ టర్న్స్. చాలా స్పాయిలర్స్ వస్తాయి. ఇప్పటి నుంచి ఈ రివ్యూ చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, చాలా స్పాయిలర్స్ వస్తాయి. ఎవరి మాట వినద్దండి. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి సినిమాలో. చాలా ఫేక్ న్యూస్లు వచ్చే అవకాశం ఉంది. మీరు డైరెక్ట్గా సినిమా వచ్చి చూసి సినిమా చూస్తేనే మీకు తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధం అనేసి. ఒకసారి సినిమా వచ్చి చూస్తే మీరు ఖచ్చితంగా సంతోషిస్తారు. ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడు కావచ్చు, ప్రతి రవితేజ ఫ్యాన్ కావచ్చు, ఆ చిన్న పాపను చూసి ఎవరైతే ఫ్యాన్ అయ్యారో వాళ్ళు కావచ్చు. చిన్న పాప మెయిన్గా చెప్పాలంటే సినిమాకి సోల్ ఇద్దరండి నన్ను అడిగితే. రవితేజ గారు కూడా కాదు, చిన్న పాప, సాయినాథ్ గారు ఎవరైతే సాయి కుమార్ గారు ఎవరైతే గురుస్వామి రోల్ చేశారో వాళ్ళిద్దరు. గురుస్వామి రోల్ చేసిన అతనైతే చాలా ఫెంటాస్టిక్గా చేశారు స్వామి. అసలు అతనిది చాలా మెయిన్ రోల్ అనమాట. చాలా బాగా చేశారు. పాప కూడా చాలా బాగా చేసింది. ఇక ఆ థియేటర్లోనూ అదేదో పాటకి డ్యాన్స్ చేయడం, అదే దేవుడి పాటకి, ఇంకా అదేవిధంగా స్వామి శరణమయ్యప్ప అని అనడం, అది స్వామి మాలో మీరంటే ఓకే. ఇంకా మిగతా కుర్రలు కూడా అంటున్నారంటే అంత భక్తి ఇప్పటికి కూడా కుర్రలో ఉన్నదంట. అది ఎంత డప్పు శ్రీను స్వామి తయారు చేసిన మల్లెపూల పల్లకి సాంగ్ వల్లనే. అది 15 years ముందు స్వామి గారు తయారు చేసిన మనకు అందరికీ తెలుసు. పాట మాత్రం ఇచ్చే వైబ్, ఇచ్చే కిక్, దాంతో ఒక మంచి థియేటర్, మీరు ఒక మంచి సౌండ్ బాగుండే థియేటర్, ఇలాంటి మన సంగం శరత్ వైజాగ్లో ఉండే థియేటర్ లాంటి థియేటర్కి మీరు కానీ టికెట్ బుక్ చేసుకొని వెళ్తే ఖచ్చితంగా మీలో ఆ పూనకాలు అనేది డెఫినెట్గా వస్తాయండి. అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, లేదా ఎటువంటి మామూలు దేవుడిని మొక్కునే వాళ్ళు కావచ్చు, దీపారాధన చేసే వాళ్ళు కావచ్చు, రవితేజ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరి ఫ్యాన్స్ అయినా, TFI ఫ్యాన్స్ అయినా ప్రతి ఒక్కరు ఈ సినిమాని ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తారు ఈ సినిమాని. సినిమా హైలైట్ అయితే సెకండ్ హాఫ్ పక్కా. అండ్ మెయిన్లీ చెప్పాలంటే ఇప్పుడు రవితేజ గారి యాక్టింగ్ పీక్లోనే ఉండిద్ది. ఇప్పుడు అంతే. అసలు ఆ ఎనర్జీ మనం ఎవరో మ్యాచ్ చేయలేం. ఆయన అందులో మాల వేసుకున్నట్టు పర్ఫెక్ట్గా భలే చేశారు. మేమైతే ఫస్ట్ నుండి లాస్ట్ మంత్ 15th నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. అసలు సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుండిద్ది సినిమాలో. సాయి కుమార్ గారు అయితే వండర్ఫుల్గా చేశారు. మాట అంటున్నారు, సినిమాకి ఎంతమంది యాక్టింగ్ ఉన్నా కూడా సినిమాకి ప్రాణం అయితే మాత్రం కరెక్ట్ టైంలో ప్రాణం పోసిన వ్యక్తి అయితే ఆ చిన్న పాపని అంటున్నారు. ఆ పాప అంత బాగా నటించింది. ఆ పాప నిజంగా రవితేజ గారితో కలిపి యాక్ట్ చేయడం
చాలా బాగా చేసింది. ఎలా అంటే అసలు ఫస్ట్ హాఫ్లో కూడా ఆ పాపే సోలు, సెకండ్ హాఫ్లో కూడా ఈ పాపే సోలు. సాయి కుమార్ గారు సెకండ్ సినిమాలో ఆయన సెకండ్ హాఫ్ మొత్తం సాయి కుమార్ గారు, కానీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రవితేజ గారిని పక్కన పెట్టేయండి. సినిమాలో రవితేజ గారు ఎప్పుడూ అంతే, ఎప్పుడూ హైలోనే అంటారు. కానీ ఈ సినిమాకి స్పెషల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్కి ప్రాణం పోసింది పాపే, సెకండ్ హాఫ్కి ప్రాణం పోసింది పాపే. ఇది ప్రతి ఒక్కరు ఏడ్చారు అంటున్నారు, అంతలా ఏడిపించే సీన్ ఏంటండి అంతలా? ఫ్యామిలీ ఎమోషన్స్. సెకండ్ హాఫ్లో అందరూ పక్కా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఏడుస్తారని చెప్పలేను నేను, ఎవరు అభిప్రాయం వాళ్ళది. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి హార్ట్ఫుల్ సినిమా చూసినట్టు ఉంటుంది. అలా అని సినిమా ఫ్యామిలీ డ్రామా మెల్లగా వెళ్ళిపోయిద్ది అనుకోకండి, చాలా ఎమోషనల్ టర్న్ ఉంటుంది సినిమాలో. 5కి ఎంత రేటింగ్? 5కి నేను 4.5 ఇస్తాను.